డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాడు దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, యువతను ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకే వారికి ఓటు హక్కు కల్పించారని, టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి పరిచారని డీసీబీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అడ్డి భోజారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన విశేష సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా వారి అభివృద్ధి సంక్షేమం కోసం విశేష కృషి చేశారన్నారు. ఆయన హయాంలో దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించిందని గుర్తు చేసుకున్నారు. ఏనాడు పదవుల కోసం పనిచేయలేదని, దేశ అభివృద్ధి కోసమే, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే నిరంతరం పాటుపడ్డారన్నారు. సాంకేతిక విప్లవానికి ఆయన ఆద్యుడని తెలిపారు. ఆదిలాబాద్లో రాజీవ్ గాంధీ పేరు మీదనే రిమ్స్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఇవాళ పల్లెపల్లెకు రహదారులు వేయడం ఆయన తీసుకొచ్చిన సంస్కరణలేనని తెలిపారు. వారిది త్యాగాల కుటుంబం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, అభివృద్ధి వైపు పురోగమించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్ పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా మరి కేఎస్ఆర్ గారి ప్రజాసేవ భవన్లో ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి నివాళులు అర్పించడం, అదే విధంగా మరి భారతదేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా యువతని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేయాలనే ఏకైక లక్ష్యంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం, అదే విధంగా మరి టెక్నాలజీ రంగాన్ని మరి విస్తృతంగా మన వృద్ధి చేయడం, ఈ విధంగా చిట్ట చివరకు మరి ఆనాడు శ్రీలంకతో చేసుకున్నటువంటి శాంతి ఒప్పందంలో భాగంగా అక్కడి టెర్రరిస్టులు మరి రాజీవ్ గాంధీని తమిళనాడు పెరంబదూరులో మానవ బాంబులతో అతి దారుణంగా హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ కుటుంబం ఎన్నో త్యాగాలకు చేస్తూ ఈ రోజు సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా మరి దేశ ప్రజలకు ప్రభుత్వంలో మరి సేవలు అందించినటువంటి గొప్ప నాయకురాలు రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు ఈ రోజు ఆదిలాబాద్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన వారి ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ యొక్క జయంతి పుట్టినరోజుకు ఘనంగా జయంతి నివాళులు అర్పిస్తూ ఆ రోజు రాజీవ్ గాంధీ చేసిన ఘన కార్యాలు ఈ రోజు మా ఆదిలాబాద్ లో ఆయన పేరు మీదనే రిమ్స్ ఆసుపత్రి నిర్మించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈరోజు ప్రతి ఇంట్లో టెక్నాలజీ పరంగా చేతుల మొబైల్ ఉందంటే అది రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ యొక్క కార్యక్రమంలో ఈరోజు గ్రామీణ సడక్ యోజన, రాజీవ్ సడక్ యోజన, పల్లె పల్లెకు రహదారి ఏర్పడ్డదంటే ఆయన తీసుకొచ్చిన ప్రణాళికలే. ఈరోజు ప్రజాభవన్లో మా యొక్క ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో రాజీవ్ గాంధీ గారి జయంతి చేసుకోవడం, వారికి నివాళులు అర్పించడం, వారి కుటుంబమే ఈ భారతదేశానికి ఆనాడు స్వాతంత్రం కోసం పోరాటంలో భాగ్యస్వాములైన వాళ్ళ తాత నెహ్రూజీ, ఈ యొక్క భారతదేశం కోసం అమరులైన ఆయన తల్లి ఇందిరాగాంధీజీ, అదేవిధంగా ఈ రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశం కోసం అమరులయ్యారు. కేవలం ఈ భారతదేశంలో ఏకైక కుటుంబం ఈ యొక్క దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇందిరాగాంధీ నెహ్రూజీ గారి కుటుంబం చెప్పుకోవచ్చని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత, వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో యువతను ప్రోత్సాహం చేయడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి రోడ్డు తీసుకుపోవడం, అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు టీవీలు చూస్తున్నామంటే ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ ఉన్నదంటే